నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు స్పిరిచువల్ హీలర్, న్యూట్రిషనిస్ట్, టారో కార్డ్ రీడర్, లైఫ్ కోచ్ వనజ రామిశెట్టి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మా. మ్యామ్, కొన్ని సార్లు ఏది కలిసి రానప్పుడు ఆస్ట్రాలజీ పరంగా కానీ మామూలుగా ఆలోచించినప్పుడు మనది మనకే సెల్ఫ్గా ఎందుకు బాలేదు అని అనుకున్నప్పుడు నవగ్రహాలు ఏదో బాలేదు, గ్రహ స్థితి అని అనేసి అని అంటూ ఉంటారు కదా. సో ఆ గ్రహాలన్నీ అనుకూలంగా ఉండాలి అని అంటే కనుక డెఫినెట్ గా ఉండవు, కానీ కొన్ని రెమెడీస్ అయితే ఉంటాయి కదా. గ్రహాలు అనుకూలంగా మారటానికి కొన్ని చేయొచ్చు అని అంటూ ఉంటారు. సో అలాంటప్పుడు ఈ నవగ్రహాలన్నీ కూడా మనకి సరిగ్గా వర్క్ చేయాలి అని అంటే అట్లీస్ట్ పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వాలి అని అంటే ఏం చేయాలి అని అంటారు? అయితే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ నవగ్రహాలు, ఆస్ట్రాలజీ ఇవన్నీ చూస్తుంటే మనం రెమెడీస్ అవన్నీ అంటే కూడా బేసిక్గా ఇవన్నీ మనకి ఒక లైఫ్ లెసన్స్ నేర్పిస్తూ ఉంటాయి అన్నమాట. గ్రహాలు కానీ ఏవైనా కానీ మామూలుగా మనం పర్సనాలిటీ డెవలప్మెంట్, మా అబ్బాయి బిహేవియర్ బాగోలేదండి, నోరెప్పితే తిడుతూ ఉంటాడు అందరినీ, లేకపోతే పెద్దవాళ్ళు వస్తే మర్యాదే ఉండదండి, ఎంత నేర్పించినా నేర్చుకోవట్లేదండి అని ఇలా చాలా కంప్లైంట్స్ మనకి చూస్తుంటాం చాలా మంది దగ్గర నుంచి. సో ఇవన్నీ ఏంటంటే మనకి డెఫినెట్గా అప్పుడు ఏమొస్తుంది, కొంతమంది ఎక్స్ట్రీమ్గా పిల్లలు బ్యాడ్ బిహేవియర్ ఉన్నప్పుడు ఇమీడియట్గా ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి మాట్లాడితే మాటకు ముందు ఒక బూతు తర్వాత ఒక బూతు మాట్లాడుతున్నాడంటే ఓకే బుధగ్రహం బాగలేదని ఏదో ఒకటి వాళ్ళకి రెమెడీ అవి ఇస్తారన్నమాట. మీరు బుధవారాలు సో అండ్ సో ఇట్లా చేయండి అనేసి. సో ప్రతి ఒక్క గ్రహానికి ఒక బిహేవియర్ ఒకటి లింక్ అయి ఉంటుంది అనమాట. మనిషిలో ఉన్న బిహేవియర్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు లింక్ అయి ఉంటుంది. సేమ్ థింగ్ చాలా మంది ఏమంటారంటే శని గ్రహము, శని ఏళ్ళనాటి శని అంటే శని ఈజ్ గాడ్ ఆఫ్ జస్టిస్ కదా, ఆయన ప్లానెట్ ఆఫ్ జస్టిస్, న్యాయం ఎటుంటే ఆయన అటుంటారు. అండ్ ఇంకోటి మన పాస్ట్ కర్మది కూడా తీరిపోవాలి అని అంటే శని ప్రభావం ఉంటుంది అంతే కదా. మనం పాస్ట్ లో చేసిన కర్మాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరాలంటే ఆయన ఆ కర్మని గో త్రూ అవనిస్తాడు అనమాట మనల్ని. కాబట్టి ఈ గ్రహాలు బాగుండాలి అంటే ఇప్పుడు గ్రహాల గురించి ఒక పర్టికులర్ పర్సన్ గురించి కాదు, మన ఓవరాల్గా మన ఇంట్లో ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనం బేసిక్గా కొన్ని జాతకాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి ప్రతి ఒక్క మనిషికి 9 ప్లానెట్స్ ఒక ఇంపాక్ట్, 9 గ్రహాల ఇంపాక్ట్ ఒక మనిషి జాతకంలో ఉంటుంది కదా. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఓకే, అవి ఎలా ఉన్నా కానీ మనము చేయాల్సిన చిన్న చిన్న కొన్ని బిహేవియరల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో, అంటే పలానా ఇప్పుడు ఏం చేస్తాం మామూలుగా మన టీచరు మనకు ఫేవరబుల్గా ఉండాలంటే మనం మార్క్స్ సరిగ్గా తెచ్చుకోవాలి, వెల్ డిసిప్లిన్డ్గా ఉండాలి స్కూల్లో పిల్లలు. సో మన పెద్దవాళ్ళు మనల్ని ఇష్టపడాలి అంటే వాళ్ళకి తగ్గట్టుగా మనం బిహేవ్ చేస్తూ ఉండాలి. ఇవి ఎలాగైతే ఉన్నాయో సేమ్ థింగ్ గ్రహాలకు వచ్చేటప్పటికి, ఫర్ ఎగ్జాంపుల్ సూర్యగ్రహం తీసుకుందాం. సూర్యగ్రహం అనుకూలంగా ఉండాలి అంటే మనలో బిహేవియరల్ చేంజెస్ ఏమేమి రావాలి అంటే మన పెద్దవాళ్ళని మనము గౌరవించడం, ఎస్పెషలీ ఫాదర్ని కానీ గ్రాండ్ ఫాదర్ని కానీ తాతయ్యలు నాన్న వీళ్ళందరినీ ఎంత బాగా మనం మర్యాదపూర్వకంగా చూసుకుంటే మనకి సూర్యగ్రహం అంత పవర్ఫుల్గా మన జాతకంలో ఉంటదన్నమాట. ఓకే ఓకే, సెకండ్ వచ్చే గ్రహం చంద్రగ్రహం. చంద్రగ్రహం బాగుండాలి అంటే చంద్రుడు ఏం చెప్తాడు మనకి, ఫీమేల్స్ బేసిక్గా మనఃకారకుడు, మానసికంగా బాగుండాలి అని అంటే గనక మనం ఏం చేయాలి, నార్మల్గా చంద్రగ్రహం ఫేవరబుల్గా మనకు ఉండాలి అంటే ఫస్ట్ మనము మదర్కి రెస్పెక్ట్ ఇవ్వడము, ఆడవాళ్ళని మర్యాదపూర్వకంగా చూసుకోవడము, ఇది మనకి చంద్రగ్రహం చెప్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ కుజగ్రహం అనుకోవచ్చా? నెక్స్ట్ కుజగ్రహం. సో కుజగ్రహం ఏం చెప్తుంది అంటే మనకి ఎంతైతే పవర్ ఉంటుందో, మనం చాలా మంది మనలో ఉన్న శక్తి మనకు తెలియదు కదా. ఒక పని చేయాలి అంటే సగం చేసి ఆపేస్తాం. మనకున్న ఫుల్ తెలివితేటలను ఉపయోగించమని చెప్తుంది కుజగ్రహం. ఓకే, డూ ఎవ్రీథింగ్ ఫుల్ ఇంట్రెస్ట్ తోటి ఫుల్ పవర్ తోటి చేస్తే అప్పుడు అనమాట, మధ్యలో వదిలేయడం కాదు. ఆ సగం పని చేసి వదిలేస్తూ ఉంటాం. ఏదైనా కంప్లీట్ చేయమని కుజగ్రహం మనకి చెప్తూ ఉంటుంది. సో కుజగ్రహం ఫేవరబుల్ గా ఉన్నాయి, ఏదైనా టాస్క్ పట్టుకుంటే అది మనం ఫుల్ ఇంట్రెస్ట్ తోటి ఫుల్ పవర్ తోటి అది కంప్లీట్ చేసుకోవడం. ఓకే, తర్వాత మనకు బుధగ్రహం. బుధగ్రహం దగ్గరికి వచ్చేటప్పటికి మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది, మాటకు ఒక ముందు ఒక బూతు తర్వాత ఒక బూతు కదా వినపడుతుంటది. డ్రైవింగ్ చేసేటప్పుడు అవతల వాళ్ళని తిడుతూ ఉంటాము, ఏదేదో అనేస్తూ ఉంటాము కదా. చాలా మందిని చూస్తూ ఉంటాం. ఎవరితోటన్నా ఏదైనా సడన్ గా కోపం రాగానే ఫస్ట్ వాళ్ళ నోట్లోంచి వచ్చే చెడ్డ మాటలు.
సో అవతల వాళ్ళని అబ్యూస్ చేయడం, మాట తీరు ఏదైతే ఉంటుందో మర్యాద పూర్వకంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి బుధగ్రహం ఫేవరబుల్ గా ఉంటుంది. తర్వాత వచ్చే గ్రహం మోస్ట్ ఇంపార్టెంట్ గురు గురు గ్రహం. గురు బలం లేనిది ఏది కాదు అని ఏది అంటారు అవ్వదు. కదా. చాలా పవర్ఫుల్ గ్రహం గురు గ్రహం. కాబట్టి గురు గ్రహం బాగుండాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది మనకంటే గురు ప్లేస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మర్యాద పూర్వకంగా చూసుకోవడం, వాళ్ళతో మాట్లాడేటప్పుడు మర్యాద పూర్వకంగా మాట్లాడడం. గురువు అంటే టీచరే కాదు, మన ఇంట్లో ఉన్న అమ్మ నాన్న అందరూ మన గురువులతో సమానం. మనకి పెద్దవాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండైరెక్ట్ గా గురు గ్రహం మనకు అది కూడా ప్రీచ్ చేస్తూ ఉంటుంది. ఇంకా గ్రహాలు ఎట్లా బిహేవ్ చేయాలని ఇంకా చాలా డీటెయిల్ ఉన్నాయి, కానీ ఒక ఫ్యామిలీలో బిహేవియరల్ ప్యాటర్న్ గురించి చెప్తున్నా మనకి ఇవన్నీ ఫేవరబుల్ గా ఉండాలంటే. ఓకే, నెక్స్ట్ వచ్చే గ్రహం శుక్రగ్రహం. శుక్రగ్రహం అంటే మన లగ్జరీస్ ఇచ్చే ఆయన, బ్యూటీ లగ్జరీస్ ఇవన్నీ ఆయనే ఇస్తాడు. కాకపోతే ఆయన ఏం చెప్తాడంటే దేనికి అడిక్ట్ అవ్వకూడదు మనం. ఓకే, ఎంత ఉన్నా ఏమున్నా కానీ అడిక్ట్ అవ్వద్దు అంతే. అండ్ దేనికి అడిక్షన్స్ అవసరం లేదు. అంటే అడిక్షన్స్ అంటే ఈ మధ్య కాలంలో ఉన్న అడిక్షన్స్ ఏంటి చెప్పు? చాలా ఒక ఫ్యామిలీలో అంటే బయటికి వెళ్ళాలి, ఫుడ్ తినాలి, లేకపోతే గనుక షాపింగ్ చేయాలి, సినిమాలు చూడాలి, అవన్నీ అడిక్షన్స్ కిందకి డ్రింక్ ఆఫ్ కోర్స్ ఉంటుంది. కొంతమందికి గేమ్స్ కానీ, ఇంకొకటి ఇప్పుడు ఈ యాప్స్ ద్వారా మనీ తీసుకోవడం కూడా అడిక్ట్ అయిపోయారు. ఇవన్నీ అడిక్షన్స్ అన్నమాట. యాప్స్, ఫోన్ లో ఆడే గేమ్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ ఫోన్ చూడటం అట్లాంటి. ఇప్పుడు నీ వీడియో చూస్తున్నాం కదా అని అంటారు, కరెక్టే, కానీ ఇది చూడొచ్చు. అంటే దేర్ ఇస్ అ టైం, ఒక 1 hour 1.5 hour పెట్టుకోవాలి తప్పిస్తే మిగతా టైం అంతా దేర్ ఇస్ నో నీడ్ కదా, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా అంతే. ఓకే, సో కాబట్టి ఆ అడిక్షన్స్ కి దూరం అవ్వండి. అంటే లగ్జరీ ఒక దానికంటే మనకి ఏదైనా ఒక లగ్జరీ ఉందనుకో దానికి మనం చాలా అడిక్ట్ అయిపోతూ ఉంటాం, దాని నుంచి బయటకు రాలేం. సో శుక్రుడు ఏం చెప్తాడంటే లగ్జరీ ఇస్తాడు, కాకపోతే నేను ఇచ్చే లగ్జరీకి మీరు అడిక్ట్ అయిపోవద్దు. ఏ టైంలోనన్నా నెక్స్ట్ వచ్చే గ్రహం దాని కింద పడేయచ్చు కదా. ఒకసారి అప్ చూసామంటే డెఫినెట్ గా డౌన్ చూడాల్సిందే, అప్స్ అండ్ డౌన్. కాబట్టి డోంట్ గెట్ అడిక్టెడ్. తర్వాత శనిగ్రహం. శని ఏం చెప్తారు? ఇవన్నీ చూస్తారు శనిగ్రహం. బాగున్నప్పుడు ఎలా ఉన్నా, బాగాలేనప్పుడు ఎలా. కరెక్టే, మనకి అన్ని ఉన్నప్పుడు మన బిహేవియర్ ఎట్లా ఉంది, ఏమి లేనప్పుడు ఎట్లా నేను కూడా చెప్పేస్తున్నా దాన్ని బేస్ చేసుకుని మనకి ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు అవన్నీ దాన్ని మనం పాస్ట్ కర్మస్ అంటాం కదా. మనం నిజంగా అన్ని ఎంత కష్టంగా ఉన్నా మనం అన్ని డిసిప్లిన్ గా అన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాం అంటే మీకు ఏళ్ళనాటి శని ఇంపాక్ట్ కూడా ఏమి ఉండదు. చిన్న చిన్న పూజలు అవి చేసుకొని అందులో నుంచి మీరు చక్కగా ఈజీగా బయటపడిపోవచ్చు. శనిగ్రహం ఏం చెప్తుందంటే మనకంటే తక్కువ లెవెల్లో ఉన్న వాళ్ళని ఎంత జాగ్రత్తగా ఎంత కేర్ఫుల్ గా మనం చూసుకోగలిగితే మన మాట తీరు వాడు నా కిందోడు ఆడెంత అని అనేస్తూ ఉంటాం, వాళ్ళెంత వీళ్ళెంత, వాళ్ళని అది ఇది వాడు వీడని మాట్లాడేస్తూ ఉంటాం. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, మన కోసం పని చేసే వాళ్ళు అవ్వచ్చు, ఆఫీసెస్ లో మనకంటే మన దగ్గర సబార్డినేట్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ బాసిజం ఏదైతే ఉందో అది ఎంత కంట్రోల్గా ఉంటే మనకి ఆ శని ఏదైతే శని భగవానుడు ఎవరైతే ఉన్నారో మనని కేర్ఫుల్గా చూసుకుంటాడు అనమాట. ఆ బిహేవియర్లో ఎప్పుడైతే మార్పు రాదో అప్పుడు అంటే మనం ఎంత బ్యాలెన్స్డ్గా ఉండగలిగితే అంత బాగా మనకి శని మనల్ని. సో మా స్టైల్లో చెప్పాలంటే ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని కరెక్టే కదా. అవి అలా ఉన్నప్పుడు శని కూడా మనకి ఫేవరబుల్ గానే ఉంటది. ఎందుకంటే మనకి ఏళ్ళనాటి శని ఉన్నా చాలా ఫేవర్స్ చేసే టైం కూడా అదే టైం అవుతుంది. ఓకే. సో ఏళ్ళనాటి శని ప్రభావం కానీ అర్ధాశ్రమ శని ప్రభావం కానీ తక్కువగా ఉండాలంటే ఉట్టి ఆ గ్రహాలకే కాకుండా అన్ని నవగ్రహాలకి ఎలా ఉండాలో అంత పంచువల్ గా ఉంటేనే మనకు ఆ ప్రభావం ఉండదు అని అంటారు. శనిగ్రహం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ కమింగ్ టు రాహుకేతు, ది మోస్ట్ లీడింగ్. శనిగ్రహం ఒక ఎత్తు అయితే, అయ్యో సారీ శనీశ్వరుడు అని ఎక్కువ మాట్లాడుతున్నా. సో రాహుకేతువులు కూడా అంతే ఇంపాక్ట్ చూపిస్తాయి అని అంటారు కదా. సో మరి వాటికి ఏం చేయాలని అంటారు? రాహు ఏం చెప్తాడు, ఎలా శుక్రుడు లగ్జరీస్ కి అడిక్ట్ అవ్వద్దు అంటాడు, రాహు ఏం చెప్తాడంటే బ్యాడ్ హ్యాబిట్స్ కి అడిక్ట్ అవ్వద్దు అంటారు. ఓకే, చెడు వ్యసనాలు అంటాం కదా. ఓకే, చాలా మందికి సోషలైజ్ అవ్వే ప్రాసెస్ లో వాళ్ళ నలుగురితో కలిసే ప్రాసెస్ లో దే మే హ్యావ్ టు స్మోక్, డ్రింక్ ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. ఎక్కడికో వెళ్ళాలి, ఏదో వాటిలో ఇన్వాల్వ్ అవ్వాలని అంటారు. కాకపోతే పేకాట, మనీ పెట్టి ఆడడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవి సరదా వరకు ఓకే. దానికి ఎప్పుడైతే అడిక్ట్ అయిపోతారో మనిషి అదే పని